మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో చంద్రబాబు గారు వచ్చేసి శివన్న గారిని ఒక 80 కోట్లు దోచేశాడని చెప్పేసి అన్నారు టిట్కో ఇళ్ళ గురించి. సో మీరేమంటారు? అవన్నీ అవాస్తవాలండి. ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్నొచ్చి శివన్న గురించి వ్యాఖ్యలు చేసినవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. శివన్న గారు తెనాలిలో ఈ ఇన్నేళ్ల రాజకీయ దాంట్లో తెనాలిలో ఏ నాయకుడు చేయనంతగా స్మూత్ రాజకీయం ఎవరు చేయలేదు. అంతకుముందు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రజల దగ్గర దోచుకోవటం, ప్రజల స్థలాలు కానీ షాపులు కానీ ఏదైనా కబ్జాలు చేయటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టారే కానీ వేరే వేరే ఏమి చేయలే. శివన్న అనే వ్యక్తి ప్రజలకి ఇబ్బంది పెట్టడం అనేది ఎక్కడా జరగలేదు, అది జరగదు కూడా. ఎందుకంటే ఆయన చాలా స్మూత్ పర్సను. ప్రజలకి ఏం కావాలి ఏం చేయాలి అనే తపంతోనే 24 గంటలు ప్రజల్లో తిరుగుతూనే ఉంటారు కానీ వేరే వేరే విషయాల్లో ఆయన కదిలించుకోరు. మీరు తెనాలి ప్రజల్లో వెళ్ళి అడిగినా మీకు తెలిసిద్ది. ఆయన చాలా మంచి పర్సన్. ఆయనకి ఇంకో ఇది కూడా ఉంది ప్రజల్లో. ఆయన పార్టీ పరంగా ఒకళ్ళు ఆలోచిస్తే పార్టీ పరంగా కాకుండా కూడా ఆయన్ని ఆలోచిస్తారు. ఆయన మంచి మనిషి, ఆయన లోకల్ మనిషి, అలాంటి ఒక అభిప్రాయం ప్రజల్లో చక్కగా ఉంది. దాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలో తెలియక ఈ చంద్రబాబు నాయుడు గారు పక్కన పెమ్మసాని గారు రాసి ఇవ్వటం, ఈయన చదవటం, ఆయన రాసి ఇవ్వటం, ఈయన చదవటం. ఆయన ఏం రాసినా అంతే, ఏది రాసేస్తే ఈయన చదివేస్తున్నాడు గుడ్డిగా. అసలు నిజమేంది అబద్ధం ఏందనేది కూడా చూసుకోవట్లా. ఆయన పెన్ను పుస్తకం ఒకటి తెచ్చుకున్నాడు పెమ్మసాని గారు, ఆయన రాసిస్తున్నాడు, ఏం చదువుతున్నాడు. వెనకాల ఆలపాటి రాజు గారు నవ్వుతున్నారు, ఇటు పక్క మనోహర్ గారు నవ్వుతున్నారు. నిజాలేందనేది ప్రజలందరికీ తెలుసు. వెనకాల నుంచి ఆలపాటి రాజు గారి గురించి ఒకసారి ప్రజల్లో ఎంత మంచి పేరుందో ఒకసారి అడగండి. కబ్జా రాజా అంటారు ఆయన్ని. ఎన్ని కబ్జాలు చేశాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే 2019లో ఆయన్ని ఎలా ఓడించారో ప్రజలు అది కూడా ఆయన గుర్తు తెచ్చుకోవాలి. ఇక మనోహర్ గారి మాటకు వస్తే ఆయన ఎప్పుడు కనపడతాడో ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదు. కాంగ్రెస్లో నుంచున్నాడు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ప్రజలు చేదరించుకున్నారు, వదిలేశారు. మళ్ళీ మొన్న రీసెంట్గా 2019లో కూడా వచ్చాడు. మళ్ళీ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు, ఇంకోసారి రాకూడదు నువ్వు తెనాలి అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి 2 నెలల ముందు వచ్చేసి నేనే తెనాలి చూసుకుంటా, నాకు వదిలేండి తెనాలి, నాకు వదిలేంటి అని అంటే, ఇప్పుడు ఆయన కాకుండా రాజా గారు కూడా ఇప్పుడు ఇద్దరు కలిసి తెనాలి వేటాడతారు. తెనాలిని ఎక్కడెక్కడ ఏమున్నాయని మామూలుగా ఉండదు. అందుకే లోకల్లో ఉండే పర్సన్ ఓన్లీ శివన్నే కాబట్టి శివన్నకే ప్రజలు పట్టం కడతారు, ఇందులో నో డౌట్. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏదో సినిమా స్క్రిప్ట్ లాగా రాసుకొచ్చి రాగాలు తీసుకుంటూ ఆహా ఓహో అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం మాట్లాడతాడు కూడా ఆయన తెలియదు. రీసెంట్గా ముస్లిమ్స్ మీద కూడా ఆయన చాలా చెట్టగా మాట్లాడటం జరిగింది. ముస్లిమ్స్ కూడా చాలా చీదరించుకుంటున్నారు ఆయన్ని. అలాగే ఆయన అప్డివేట్లో 5,800 కోట్లు నాకున్నాయి, నా డబ్బు ఇది, నాది, నా అంతటాడు ఎవడు లేడు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు కరోనా సమయంలో మీరు ఎప్పుడైనా మీకున్న 5,800 కోట్లు అప్డివేట్లో రాశారు, తెనాలి ప్రజలకి ఏమైనా చేశారా మీరు? ఎప్పుడైనా తెనాలి ప్రజలకి కరోనా సమయంలో కానీ విడిగా కానీ ఎప్పుడైనా కానీ నా దగ్గర ఎంత డబ్బు ఉందని చెప్పి సేవ చేశానని చెప్పుకోవడానికి ఏమైనా చేశారా తెనాలికి? అవన్నీ దేనికి పనికిరాని డబ్బు మీకు పనికి వస్తాయేమో కానీ ప్రజలకు పనికి రాలేదు ఎప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఎంపీగా నుంచొని నేనే చేస్తా, ఇది నాది మొదటి అడుగు, తొలి అడుగు, వెనకడుగు, ముందడుగు అని చెప్పి చెప్తున్నాడు. మీరు వేయాల్సింది అడుగు ఎప్పుడో వేయాలి, ప్రజల్లోకి వచ్చి రావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ కోసం నా దగ్గర ఎంత డబ్బు ఉంది అంత డబ్బు ఉందని ప్రజల్ని డబ్బుతో కొంటారా, సేవ చేసి కొంటారా ఏందనేది మీరు ముందలే క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. ఏదైనా సరే మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు నాయకుల్ని కానీ కౌన్సిలర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ డబ్బు పెట్టడం కొంటా అంటాం. మీరు డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. ప్రజలకి సేవ చేద్దాం, ప్రజలకి ఏమైనా చేద్దామనే రాజకీయం మాత్రం ప్రజల్లో ఎవరికి నమ్మకం లేదు. ఆల్రెడీ మీరు డబ్బుతోనే చేస్తున్నారని చెప్పి మంచి పేరు వచ్చింది మీకు కూడా, అది మీరు తెలుసుకోవాలి. తెనాల్లో ఇంతకుముందు ఎప్పుడు జరగనంత అవినీతి జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు. ఎమ్మెల్యే అని నేను మెన్షన్ చేసిన. అండ్ అలాగే ఏమన్నారంటే రిజిస్ట్రేషన్స్కి కానీ ఇంటి పట్టాలు ఇచ్చినందుకు కానీ ఈయన ట్యాక్స్ అనేది కలెక్ట్ చేశాడు, ఈసారి ఆయన గెలిస్తే మళ్ళీ శివన్న ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు అని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు. ట్యాక్సుల గురించి రాజా గారి ట్యాక్సులు ఈ మనోహర్ గారి ట్యాక్సులు వాళ్ళలాగా ఈయనేవి ఏమి చేయలేదు. మనోహర్ గారి ట్యాక్స్ అంటే అందరికీ తెలుసు. రిక్షా వాళ్ళ దగ్గర నుంచి, తోపుడు బండి వాళ్ళ దగ్గర నుంచి, షాపుల దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ట్యాక్సులు తీసుకొని ఆయన ఏం చేశాడో, వాళ్ళ భార్య గారు ఏం చేశారో ప్రజలందరికీ బాగా తెలుసు. తర్వాత రాజా గారు ఏం చేశారో అందరికీ బాగా తెలుసు. శివకుమార్ గారు అలాంటి ట్యాక్సులు ఏమి వేయలేదు. ఆయనగా ఒక మంచి పేరుంది, ప్రజల మనిషి అని, లోకల్ మనిషి అని.
అలాంటి ఏమీ ఆయన చేయలేదు. ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి ప్రజలకి మభ్యపెట్టాలి, ఏదో ఒకటి అబద్ధాలు చెప్పాలి. నిన్న ఏందేందో ఆయన రాసిస్తున్నాడు, ఈయన అబద్ధాలు చెప్తున్నాడు. అవి ఏవి నిజాలు కావు, అన్నీ అబద్ధాలే, ప్రజలందరికీ తెలుసు. శివన్న గారి నాన్నగారు కూడా నా దగ్గర పని చేశారు, మీరు ఎలాంటి వాళ్ళు, మీ ఫ్యామిలీ లాంటి అంతా నాకు తెలుసు అని చెప్పేసి ఆయన అన్నాడు. మీరు ఇంకా నాటకాలు చేయొద్దు, మీరు ఇంకా డ్రామాలు చేయొద్దు, నేను ఊరుకోను అని చెప్పేసి అన్నాడు చంద్రబాబు గారు. మేము మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారంటారు? ఆయనకి మామగారైన ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న ఆయన దగ్గర మంచిగా పని చేసిన వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వైసీపీలో చేస్తున్నాడు కాబట్టి వీళ్ళ నాన్నగారిని కూడా ఏమైనా అనేస్తాడు ఆయన. చాలా ఈజీ ఆయనకి. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నోడికి, పక్కన పనిచేసినోడికి ఏదో ఒకటి చెప్పి మీ కుటుంబం అలా ఇలా అని చెప్పి కుటుంబాన్ని విమర్శించడం ఆయనకి ఏం పెద్ద లెక్క కాదు. ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో వెన్నుపోటు పొడిచి ఏ పార్టీ వచ్చి ఎవరిది గుర్తో, ఎవరిది పార్టీయో, ఎవరు ఎలా లాక్కున్నారో, ఏ వైస్రాయ్ హోటల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అలాంటి చీప్ మైండ్తో ఆయన ఈరోజు శివన్న గారి కుటుంబాన్ని కూడా ఆయన మాట్లాడటం ఆయనకి అవలీలగా మాట్లాడేస్తాడని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఈ తెనాలి నుంచి ఎవరు గెలుస్తారంటారు? పక్కాగా శివన్నే గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమాలు కానీ ఏదైనా సరే చేస్తాడు. అది మంచి పనులు అనేది ఆయన ఎనీ టైం మంచి పని. ఇప్పుడు మీరు రాత్రి 12ంటికి అయినా సరే, పొద్దున్నైనా సరే, ఎప్పుడైనా సరే ప్రజల్లోనే ఉంటాడు ఆయన. మీకు విషయం చెప్పనా, తెనాల్లో ఆయన ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఎక్కడైనా కానీ ఆయన టూర్లకు వెళ్ళటం ఇట్లాంటి పనులు కూడా చేయలే. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ఈరోజు పొద్దున్న వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం వెంటనే వస్తాడు. ఏదో ఫంక్షన్ ఉంటుంది, ఏదో ఒకటి పిల్లలు ఏదో ఒకటి ఎవరో చనిపోయి ఉంటారు, లేకపోతే తెనాలి ప్రజలు ఏదో మంచి చేసుకుంటున్నారు, లేదా వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దాం అనే పనిలో గబాలను మళ్ళీ తిరిగి వచ్చేస్తాడులే. కానీ ముందలే చెప్తాడు ఆయన, మధ్యాహ్నం వస్తానమ్మా, సాయంత్రం వస్తానమ్మా, గంటకు వస్తానమ్మా, నాకు చిన్న పని ఉంది చూసుకొని వస్తా అంటాడులే. కానీ రోజులు గడిపిన రోజులు కూడా ఏమీ లేవు ఆయన. అందుకే ప్రజలు ఆయన్ని నమ్ముతున్నారు. తెనాలి ప్రజలు పార్టీ పరంగా నమ్ముతారు, పార్టీ లేకుండా ఆయన మంచి మనిషి అని కూడా నమ్ముతారు. ఆయన దగ్గర ఆ మంచితనం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు, ఆయన్ని గెలిపిస్తారనేది మా నమ్మకం.